అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం అనంతపురం ఉమ్మడి జిల్లా వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు లలిత కళ పరిషత్తులో పరిశీలించేదానికి వచ్చినాం. జనవరి 11వ తారీఖు స్వతంత్రం పోరాటం చేసిన వ్యక్తి వడ్డీ ఓబన్న జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లలిత కళ పరిషత్తులో జరుపుతున్నది కాబట్టి కూటమి ప్రభుత్వం ముఖ్య అతిథులు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు యువగలం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు సారథ్యంలో మరియు బీజేపీ కూటమి సపోర్ట్తో ఈ యొక్క ముఖ్య అతిథులు ఈ కార్యక్రమానికి దశగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మన బీసీ ముద్దుబిడ్డ సౌతమ్మ గారి ఆధ్వర్యంలో జనవరి 11, 2026లో అనంతపురం నడిబొడ్డున లలిత కళ పరిషత్తులో ఈ ప్రోగ్రాం జరపటం వడ్డర్లందరూ కూడా ప్రత్యేకంగా ఇట కూటమి ప్రభుత్వానికి అధికారులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఇంకా మిగతా కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా హాజరవుతున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా మేము మా సంఘం తరఫున ఆహ్వానం కూడా మేము స్వాగతిస్తున్నాం. అధికారులు కూడా వాళ్ళని మరి ఇన్విటేషన్ ద్వారా కూడా ఆహ్వానిస్తారని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ సంఘాన్ని ప్రతిష్టంగా అందరూ సంఘం నేతలే అందరూ కూడా ఈ యొక్క వడ్డీ ఓబన్న జయంతిని జరిపేదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే ఉద్యమాలకు పురుటిగడ్డ. ఈ అనంతపురం జిల్లాలో ఉద్యమాలతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వడ్డెర జాతిలో అందరూ కూడా పదవులు అలంకరిస్తున్నారంటే ఈ అనంతపురం జిల్లాలో అనేక పోరాటాలు ఫలితంగానే ఈరోజు రాష్ట్రంలో చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఉన్నత పదవులు ఉన్నారంటే ఈ అనంతపురం జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర కలిగిన జిల్లాలో ఈ రోజు వడ్డీ ఓబన్న జయంతి ప్రభుత్వం అధికారంగా రాష్ట్ర ఆధ్వర్యంలో జరుపుతున్నది కాబట్టి ఇట కూటమి ప్రభుత్వం కానీ, ఇట మంత్రులు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ని జనవరి 11వ తారీఖు ప్రతి ఒక్కరి కూడా మరి 63 మండలాల్లో ఉన్న ఓటరు సోదరులకు అందరికీ తెలియజేస్తున్న కుటుంబ సభ్యులకు మరి ఇప్పుడు కూడా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఇంకా మిగతా వాళ్ళు వస్తున్నారు కాబట్టి మన యొక్క హక్కుల్ని కూడా రోజు నెమ్మదం తోడకుండా కూడా ఇట ఫెడరేషన్ నిధులు కానీ, అదేవిధంగా ఆదరణ స్త్రీలు మరి పనిముట్లు కానీ, యంత్రాలు కానీ అన్ని కూడా మనం కులానికి న్యాయం జరిగేటి కూడా ఆ రోజు అధికారులకి మరి మినిస్టర్లకు, ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా మన యొక్క వాయిస్ని కూడా వినిపించి మన కులానికి న్యాయం జరగడానికి మనం అంతా కూడా సాయి శక్తులుగా పనిచేద్దామని అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీడియా సోదరులు కూడా ఆ రోజు వచ్చే మా కార్యక్రమాన్ని కూడా మీరు కూడా సక్సెస్ చేయాలని కూడా మీడియా కోరుకుంటూ మరి జై వడరా, జై జై వడరా అని కూడా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. జనవరి 11 అంటే వడ్డీ ఓబన్న జయంతి. ముందుగా కొత్త సంవత్సరంలో సంక్రాంతి అనే పండుగ కంటే ముందు ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వడ్డర్లకి కులదైవమైన స్వతంత్ర సమరయోధుడు శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతి వేడుకలు అన్నిటికంటే ముందుగా రావడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఇంతవరకు మాకు గుర్తింపు లేకపోయా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కూటమి ప్రభుత్వంలో మాకు ఒక సవితమ్మ గారు మినిస్టర్ గారు ముఖ్యంగా చర్య తీసుకొని బీసీ మినిస్టర్ గారు మా కుల అమరవీరుడైన వడ్డే ఓబన్న గారి జీవో తేవడం 2025లో అప్పటి నుంచి ఇప్పుడు ఏది వచ్చిన సంవత్సరంలో స్టార్టింగ్ వడ్డే ఓబన్న జయంతి అంటే చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న 63 మండలాల్లో ఉన్న మన వడ్డ కుల బంధువులు ప్రతి ఒక్కరు విద్యావంతులు, బుద్ధివంతులు, ఎంప్లాయర్స్ ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే, అంటే కమిట్మెంట్ కరెక్ట్గా ఉండాలి.
ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. మన కులం మీటింగ్ జరిగేటప్పుడు స్వతంత్ర శ్రమయోగుడు ఒడ్డే ఓబన్న జయంతి అధికారికంగా కూటమి ప్రభుత్వం అనంతపురం నందు లలిత కళా పరిషత్ నందు జరుగుతుంది. ఈ నెల 11 ఆదివారం జరుగుతుంది కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఒడ్డెర కుల బంధువులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి. లైక్